షాపులన్నీ కూడా ప్రభుత్వం తరఫున నడిపి 9:30 కల్లా బంద్ చేసి మరి ఎక్కడా కూడా బెల్ట్ షాపులు లేకుండా నడపటం వల్ల ఆ మనిషి తాగేవాడు ఒక బాటిల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా తాగి ఇంట్లో ఫ్యామిలీతో చల్లగా ఉన్నారు. ఈ రోజున ఏదైతే షాపులు ఉన్నాయో, ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో ఇచ్చల విడిగా దోపిడీ చేస్తూ కేవలం 30 రూపాయల బాటిల్ మీద 99 రూపాయలు అనే బాటిల్ మీద 30 రూపాయలు ఎగరెస్ట్ గా అమ్ముతూ, అలాగే రాత్రిపూట బెల్ట్ షాపుల్లో 150 నుంచి 99 రూపాయల బాటిల్ 170 రూపాయలు కూడా అమ్ముతూ ఇవాళ దోపిడీ పేదవాళ్ల రక్త మాంసాలని పిండేస్తున్న ఈ కూటమి, ఈ ఎమ్మెల్యేలు ఎందరో కూడా దారుణంగా మా తణుకులో చూస్తుంటే నేను ఎంత దారుణం అంటే అండి, దారుణాతి దారుణంగా అమ్ముతున్న రాష్ట్రం అంతా కూడా. మరి అందులో కూడా అక్రమ మద్యం కూడా ఉందని చెప్పి అందులో చెప్తా ఉన్నారు. లివర్లు పాడైపోతున్నాయి, ఆరోగ్యం పాడైపోతుంది. అర్ధరేత్రిగా లేసిల్లి మళ్ళీ కొనుక్కుని తాగటం, ఏ కొట్లాట్లలో బుర్రలు పగలటం, మటర్లు జరగటం, రకరకాల విచ్ఛిన్నంగా రాష్ట్రం తయారైంది. తీసుకున్న నిర్ణయం చాలా మంది ఇంటికి వెళ్ళి హాయిగా బతుకున్నారు, పడుకున్నారు, హాయిగా ఉన్నారు. ఇవాళ అన్ని రకాలుగా గంజాయి కానీ, ఇవాళ లిక్కర్, కల్తీ లిక్కర్ కానీ, ఇవాళ బ్యాకాట్ కానీ, క్రికెట్ బెట్టింగ్లు కానీ టోటల్ గా అస్తవ్యస్తం అయిపోయింది మా తణుకు నియోజకవర్గం కాదు, రాష్ట్రం మీద. పౌరుల ప్రతిఘటన మరి మీరు ఇంత దారుణంగా ఉందన్నప్పుడు పౌరులు ఎలా స్పందిస్తున్నారు? పౌరులు రియాక్ట్ అవ్వడం లేదా?